అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయేది ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ. ఇది మా ఇంట్లో స్పెషల్ డిష్ అండి. మా వాళ్ళందరూ కోరుకునే కూర, ఇష్టపడే కూర. ఈ కూర చేయడానికి ఏమేం కావాలో, ఎలా చేయాలో చూపిస్తాను రండి. గుత్తి వంకాయ కూర చేయడానికి టైం పడుతుందని చాలామంది ఇప్పుడు వద్దులు అనుకుంటారండి. ఈ కూరకి మెయిన్ కావాల్సింది మసాలా రెడీ చేసుకోవడమే. మనం ముందు రోజు కనుక ఈ మసాలా రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఈజీగా ఈ కర్రీ చేసేయొచ్చండి. మీకు అప్పుడు పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీరు చేసి పెట్టాలనుకునే కూర పిల్లలకు పెట్టొచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, టమాటాలు 2, ఒక అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి అండి. మీరు మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలండి, ఒక అరంగుళం దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 10-15 వెల్లుల్లి గర్భాలు తీసుకున్నానండి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 15 వరకు తీసుకున్నాను. పెద్దవి అయితే మీరు ఒక 10 తీసుకుని సరిపోతాయి. కొంచెం చింతపండు, కొత్తిమీర అండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందామండి. ఇందులో బాండి హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. చెక్క, లవంగాలు, 3 యాలకులు, 3 లవంగాలు వేసుకోండి అండి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్లు నేను ధనియాలు వేసుకున్నానండి. ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత నేను ఇందులో మీరు సిమ్లో పెట్టే మీరు ఇవన్నీ వేయించుకోండి అండి. 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. ఈ నువ్వులు వేసుకున్న తర్వాత నిదానంగా, ముందు మనం నువ్వులు వేసుకుంటే మాడిపోతాయండి, అందుకని చెప్పేసి నేను లాస్ట్లో ఆఖరిలో నేను ఈ నువ్వులు వేసుకున్నాను. వీటిని బాగా మనం అరోమా బయటకు వచ్చేటట్టుగా వేయించండి. వేయించిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మనం చూపించిన స్పైసెస్ అన్నీ, ఆనియన్స్, టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర, ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. ఈ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలండి. మనం కర్రీలో తర్వాత చల్లుకున్నా సరే ఇప్పుడు వేసుకుంటే కూరకి బాగుంటుందండి. తర్వాత ఇందులో కర్రీ సరిపడా ఉప్పు, గళ్ళుప్పు అండి నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను, కొంచెం పెద్ద స్పూన్ అండి అది, దాంతో ఒక స్పూన్ వేసాను. తర్వాత పసుపు, కారం కూడా ఇక్కడే వేసేసుకోవాలండి, కర్రీలో వేయకుండా. మనం లాస్ట్లో ఒకవేళ చాలిపోతే మనం అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు మాత్రం వేసుకోవచ్చండి. కారం నేను ఇక్కడే సరిపడి వేసేస్తున్నాను. మనకి ఈ టెక్చర్ వచ్చేటట్టుగా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. ఇది మరీ బరకగా కాకుండా మెత్తగా కాకుండా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇందులో ఇప్పుడు మన ఆనియన్స్ అవన్నీ ఏమీ వేసే పని లేదండి. జీలకర్ర వేసి ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రత్యేకించి టమాటాలు, ఆనియన్స్ అవన్నీ మనం ఇందాక మసాలా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఎండుమిరపకాయలు నేను 1 వేసుకున్నానండి. మీకు కావాలంటే మీరు 2 వేసుకోండి, కానీ కూర ఎక్కువ పిల్లలు తినరేమో నేను 1 వేసాను. కరివేపాకండి, కరివేపాకు ఏ కూరలోనైనా సరే బాగుంటుంది కదండి, అలాగే ఇందులో కూడా కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత నేను వంకాయల్ని 4 ముక్కలుగా కోసి మసాలా పెట్టుకున్నాను కదండి, వాటన్నిటిని నేను ఇప్పుడు ఇందులోకి నీట్గా సర్దుకుంటున్నానండి. ఇందులో పెట్టుకున్న తర్వాత అండి మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక కర్రీలో కొద్దిగా వేసాను కదండి మసాలా దాంట్లో, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చాలా నెమ్మదిగా అండి తిప్పుకోవాలి. ఎందుకంటే అందులో పెట్టిన స్టఫ్ ఉంది కదండి, వంకాయల్లో మనం వేసినవి, ఆ స్టఫ్ అంతా బయటికి రాకోకుండా వంకాయని నెమ్మదిగా మనం వేయించాలి. చాలా కేర్ఫుల్గా కలపాలండి, అప్పుడే మసాలా బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత దీని మీద మనం మూత పెట్టి మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసేద్దామండి. ఆ మసాలా వేసిన తర్వాత మొత్తం ఈ వంకాయలకి ఆ మసాలా అంతా పట్టేటట్టుగా మనం తిప్పుకుందాము. చాలా నిదానంగా తిప్పండి, నేను కూడా జాగ్రత్తగా తిప్పుతున్నాను. అలా అయిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుందామండి. నేను మిక్సీ పెట్టినప్పుడు అందులోనే కలిపేసేసానండి ఆ వాటరు.
నాకు అవే సరిపోయినాయి. మీకు ఇంకా కావాల్సి వస్తే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మనం గరిటతో కలయి తిప్పేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలండి, ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాము. సిమ్లో పెట్టి వండుదామండి. చూడండి రెడీ అయిపోయింది. నేను ఈ 10 నిమిషాలు కూడా సిమ్లో పెట్టే వండాను. హై ఎక్కడ పెట్టలేదు, మీడియం సైజులో ఫస్ట్ పెట్టానండి ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత నేను సిమ్లో పెట్టేసి ఈ కర్రీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా పొడి వేసుకుందామండి. కొంచెం వేద్దామండి, స్పైసెస్ మరీ ఎక్కువైపోతాయేమోనని చెప్పేసి నేను కొద్దిగా చల్లాను. తర్వాత కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర కూడా చల్లిన తర్వాత అండి దీన్ని ఇంకొక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టుకొని వండుకుందాము. ఈ కర్రీ అన్నం, రోటీ, కొబ్బరి అన్నం, బగారా రైస్ మీరు దేంతో అయినా సరే తినండి. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. చూసారా కూర పర్ఫెక్ట్గా ఉడికిందండి. మీకు ఈ కూర ఎలా ఉంది అనేది మీరు కూడా చేసండి, నాకు చెప్పండి కామెంట్ రూపంలో. చూడండి కూర చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.